విశాఖపట్నం పేరెత్తగానే సువిశాలమైన సాగర తీరం, అందమైన బీచ్లు మదిలో మెదులుతాయి. కానీ విశాఖ నగరంలో బీచ్లు మాత్రమే కాదు, బోలెడన్ని పర్యాటక ప్రాంతాలు, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న అనేక ప్రదేశాలు ఉన్నాయి. విశాఖ నగరంలో ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను, చరిత్రను కలిగి ఉంటుంది. మనల్ని 2000 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లే అద్భుతమైన ప్రదేశం విశాఖ నగర శివారుల్లో ఉంది. అదే తొట్లకొండ బౌద్ధరామ క్షేత్రం. ప్రాచీన కాలంలో తెలుగు నేల మీద బౌద్ధమత వైభవానికి తొట్లకొండ అద్దం పడుతుంది. సముద్ర తీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తైన కొండపై ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఉంది. రాతిని తొలచి నిర్మించిన అనేక నీటి తొట్టెలు ఈ కొండపై ఉండటం వల్ల దీనికి తొట్లకొండ అనే పేరు వచ్చింది. క్రీస్తుపూర్వం 200 నుంచి 300 శతాబ్దం మధ్య ఈ ప్రదేశం ఓ వెలుగు వెలిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. 1976లో నౌకాదళం కోసం నిర్వహించిన ఏరియల్ సర్వేలో ఈ ప్రదేశం బయటపడింది. పురావస్తు పరిశోధకులు ఇక్కడ తవ్వకాలు జరపగా ఎంతో విశిష్టమైన చారిత్రక నిర్మాణాలు వెలుగు చూశాయి. 1988 నుంచి 1992 మధ్య ఇక్కడ పరిశోధనలు, తవ్వకాలు విస్తృతంగా జరిగాయి. ఈ పరిశోధనల ద్వారా క్రీస్తుపూర్వం 300 శతాబ్దానికి చెందిన హీనయాన బౌద్ధ శాఖకు చెందిన ఈ ప్రదేశాన్ని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. హీనయాన శాఖకు చెందిన బౌద్ధ భిక్షువులు తొట్లకొండ కేంద్రంగా కొన్ని చారిత్రక నిర్మాణాలు జరిపి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసినట్లు చరిత్రకారులు విశ్లేషించారు. ఇక్కడి తవ్వకాలలో శాతవాహన కాలం నాటి నాణాలు, రోమనుల వెండి నాణాలు, మృణ్మయ పాత్రలు వంటి అనేక ప్రాచీన వస్తువులు బయటపడ్డాయి. 2019 అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు బౌద్ధరామం కుప్పకూలిపోయింది. బౌద్ధ క్షేత్రం పూర్తిగా ధ్వంసమయ్యింది. 43 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వం బౌద్ధరామాన్ని పునః నిర్మించింది. 2019 నవంబర్ 25న మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయగా ఇటీవలే నిర్మాణ పనులు పూర్తి కావటంతో తొట్లకొండ బౌద్ధరామాన్ని పునః ప్రారంభించారు. తొట్లకొండ ఆకర్షణలు. తొట్లకొండపై ఎన్నో నిర్మాణాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ప్రముఖంగా చెప్పుకోదగినది మహాస్తూపం. పేరుకు తగినట్లుగానే ఈ నిర్మాణం ఎంతో గొప్పగా కనిపిస్తుంది. ఇందులో బౌద్ధ మతం ద్వారా జ్ఞాన సముపార్జన చేసిన ఎందరో బౌద్ధ గురువుల అవశేషాలను భద్రపరిచారు. మొత్తం 5 భాగాలుగా మహాస్తూపాన్ని నిర్మించినట్లు చెబుతారు. మహాస్తూపం తరువాత ప్రముఖంగా చెప్పుకోదగ్గ నిర్మాణాలు ఇక్కడి నీటి తొట్టెలు. బౌద్ధ భిక్షువుల నీటి అవసరాల కోసం అప్పట్లో ఇక్కడ 11 నీటి తొట్టెలను నిర్మించినట్లు చెబుతారు. ఇప్పటికీ వాటిని అక్కడ చూడవచ్చు. అన్ని కాలాల్లోనూ నీరు నిల్వ ఉండే విధంగా వీటిని నిర్మించారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇటువంటి నిర్మాణాలు చేయటం ఆశ్చర్యపరుస్తోంది. వీటితో పాటు రాతి స్తంభాలు, చైత్య గృహాలు, వంటశాల, భోజనశాల, విహారాలు పురావస్తు శాఖ ఆధీనంలో ఈ నిర్మాణాలు పరీక్షించబడుతున్నాయి. మైమరపించే ప్రకృతి అందాలు. తొట్లకొండపై బౌద్ధమత చిహ్నాలతో పాటు ప్రకృతి అందాలు పర్యాటకులను మైమరపిస్తాయి. కొండపై నుంచి సముద్రాన్ని చూస్తూ సేద తీరటం ఓ మంచి అనుభూతిని కలిగిస్తుంది. తొట్లకొండకు దిగువ నుంచి పైకి చేరుకునే మార్గంలో పచ్చదనం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. విశాలమైన రోడ్డుకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దిన పార్కులు, బుద్ధుని విగ్రహం పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడి ఆహ్లాదభరిత వాతావరణాన్ని, చారిత్రక వైభవాన్ని విడిచి వెళ్ళటానికి ఎవ్వరికీ మనసొప్పదు. వెల్కమ్ టు విశ్వభారత్. విశాఖపట్నంకి 14 కిలోమీటర్ల దూరంలో తొట్లకొండ బుద్ధిస్టి మనస్థి అనే ప్రాంతంలో ఉన్నాం. దీని విశిష్టత ఏంటో తెలుసుకోవడానికి ఒక గైడెన్స్ మనకు ఉన్నారు, అతనికి అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ నేను తొట్లకొండ బుద్ధిస్టి మనస్థి పైన ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను. 2200 సంవత్సరాలకు పూర్వము ఇక్కడ బౌద్ధ భిక్షువులు దాదాపుగా 600 సంవత్సరాలు మెరిట్ని తీసుకున్న జ్ఞానపేసం సార్. 600 సంవత్సరాలంటే క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 వరకు ఇక్కడ బుద్ధిస్టులు మెరిట్ని చేసుకొని మెయింటైన్ చేశారు. ఆ రోజుల్లో ప్రదేశానికి ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చేవారట. చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్, టిబెట్ నుంచి షిప్పుల ద్వారా వచ్చి షిప్పులు సముద్రంతో యాంకరింగ్ చేసుకొని బోట్ల మీద, పడవల మీద ఒడ్డుకొచ్చి వాళ్ళ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని ట్రైనింగ్గా ఎడ్యుకేటెడ్ అయ్యి
ఈ బుద్ధిస్ట్ కల్చర్ని విదేశాలు కూడా తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని జరిగింది సార్. అక్కడ రాతి స్తంభాలు ఉన్నాయి చూడండి సార్, అవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవరైనా ఏంటంటే స్టోన్ పిల్లర్స్ కాంగ్రిగేషన్ హాల్ అని చెప్తారు. సమావేశ మందిరం మీటింగ్ హాలు. ఒక్కొక్క రాతి స్తంభం 12 అడుగులు హైట్ ఉండి 64 స్తంభాలు టోటల్గా ఉండి ఆ పైన టాప్ ఉండేదట. మీటింగులు సభల సమస్యలు జరుపుకుని సభా మండపంగా వాడుకలో ఉండిస్తారు. సమావేశ మందిరం.